तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न। वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। ఓం నమో భగవతి నారాయణ్యే నమః. ఈరోజు మనం ఈ యొక్క నవరాత్రులు ఎప్పుడెప్పుడు వస్తాయి, వాటిని మనం ఎలా నిర్వహించుకోవాలి, ఆ ఒక నిర్వహణ వలన మనకి కలిగే ఉపయోగాలు ఏమిటి, దేవి యొక్క అనుగ్రహం నవరాత్రుల్లో అర్చించడం వల్ల మన మీద ఎలా ఉంటుంది అనే ఒక విషయాలను ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటాం. దేవి నవరాత్రులు అంటే చాలా వసంత నవరాత్రులు అని, శరన్నవరాత్రులు అని, వారాహి నవరాత్రులని, శ్యామల నవరాత్రులని. సంవత్సరంలో మనకి 4 నవరాత్రులు వస్తాయి. మనకి సంవత్సరాన్ని ఎన్ని నెలలు? సంవత్సరానికి మనకి 12 నెలలు, అంటే 4 × 12, 4 × 3 మనకి 12 అవుతుంది. అలాగా ఈ యొక్క నవరాత్రుల్లో మనకి అమ్మవారి యొక్క స్వరూపాలని మనం ఆరాధించుకునే ఈ యొక్క సాంప్రదాయము మన సనాతన ధర్మంలో అనాదిగా వస్తూ ఉన్నది. అయితే వీటిలో 2 నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు. ఏమిటి అంటే ఈ నవరాత్రులు శ్యామల నవరాత్రులని, వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు. తర్వాత కొందరు వసంత నవరాత్రులని కూడా గుప్త నవరాత్రులుగానే ప్రకటిస్తూ ఉంటారు. అయితే మనకి ఈ యొక్క శరన్నవరాత్రులు ఏ ఒక్క కారణంగా జరుపుకుంటాము అంటే, అమ్మవారు దుష్ట సంహారం చేస్తూ ఆ యొక్క ధర్మ సంరక్షణ కార్యంలో ఆ 9 రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారాన్ని దాల్చి నవదుర్గలుగా ఆ తల్లి ఒక్కొక్క అవతారంలో ఆ యుద్ధాన్ని, ఒక్కొక్క రాక్షసుని సంహరించి ఆ యుద్ధాన్ని జయించి ప్రపంచానికి శాంతిని ప్రసాదించారు. ప్రపంచం మీద ధర్మ సంస్థాపన గావించారు. ప్రపంచానికని చెప్పేదానికంటే కూడా లోకాలన్నింటికీ కూడాను ఆ తల్లి శాంతిని ప్రసాదించారు. అయితే మనం శరన్నవరాత్రులు చేసుకునేటప్పుడు పగలే కాకుండా రాత్రిపూట కూడా చేసుకోవచ్చు. శరన్నవరాత్రుల వరకు మాత్రం ఆ తల్లి ఆ యొక్క యుద్ధ ప్రక్రియలో
రాత్రి పగళ్ళు యుద్ధం చేసింది ఆ తల్లి, నిద్ర అనేది లేకుండా. అలా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని యుగాల పాటు యుద్ధం చేసింది. యుద్ధం చేసి రాక్షస సంహారాన్ని కావించి ప్రపంచానికి శాంతిని సమకూర్చింది ఆ తల్లి. అందుకని మనం ఆ యొక్క శరన్నవరాత్రుల్ని జరుపుకుంటాం. అంతేకాకుండా శరన్నవరాత్రులు 9 రోజులు కూడాను మొదటి రోజు కలశ ప్రతిష్టాపన చేసుకొని ఆ యొక్క కార్యక్రమాలు 9 రోజులు అర్చన చేసుకోవడం వలన మనకు కూడా ఎటువంటి శత్రు బాధలు ఉన్నా, ఇతి బాధలు అంటే అప్పులు, శారీరక ఇబ్బందులు చాలా ఉన్నాయి మనకి. ఇటువంటి ఇతి బాధలు ఎన్ని ఉన్నా ఆ తల్లిని ఆ శరన్నవరాత్రులో 9 అవతారాలుగా మనం అర్చించుకోవడం వలన మనకు అటువంటి సమస్యల నుంచి విముక్తి కలిగి మనం సుఖ సంతోషాలతో ఉంటాం. ఆ తరువాత మనం కొన్ని వారాహి నవరాత్రులు వస్తాయి. వీటిని సాధకులు మాత్రమే చేసుకోవాలి, అన్యులు చేసుకోకూడదు అని కూడా ఒక నానుడి, ఇది ప్రపంచం మీద ఉంది. అయితే వారాహీదేవి అనేటప్పటికీ ఆడ వామదేవతగా ప్రకటించేశారు. అయితే ఈ యొక్క వారాహీదేవిని మనం వామదేవతగాను, శక్తి దేవతగాను, ఇంకొక దేవతగాను మనం అవసరమే లేదు. ఎందుకు అనంటే ప్రతి దేవతకి అన్ని విధానాలు, అంటే కొన్ని వామాచార విధానాలు ఉన్నాయి, కొన్ని వచ్చి వైదిక విధానాలు ప్రతి దేవతకి ఉన్నాయి. చండీకి ఉన్నాయి, చండీని కూడా వామాచార విధానంలో చేస్తారు, వైదికంలోనూ చేస్తారు. అన్ని అమ్మవార్ల ప్రతి స్వరూపాలకి ఆ విధానం ఉంది, ఈ విధానము ఉంది. మనము ఈ వారాహి అమ్మవారినే వామదేవతగా ప్రకటించి అలా దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా వారాహి అమ్మవారిని దూరం, అర్చనని వద్దు మనకొద్దు, మీరు చెయ్యకండి అని ఎందుకు చెప్తున్నారయ్యా అంటే, ప్రపంచం మీద ఇంకొక నానుడి ఉంది. అదేమిటంటే, వారాహి చేసేవాడి వాకిట, చండీ చేసేవాడి చెంతన, అంగీరా చేసేవాడి ముంగిట నిలవకూడదు అనే నానుడి ఉంది. ఎందుకు అంటే ఆ దేవతలు అంత శక్తివంతమైన దేవతలు. ఆరాధన చేసేవాడి ఒంటి మీద చిన్న ఈగ వాలినా సరే, అది ఏ కారణంగా వాలిందో, ఎవరి వల్ల వాలిందో వాడిని శత్రు సంహారం గావించే దేవతలు. ఆ ఒక సాధకుడు అడిగినప్పటికీ అడగకపోయినప్పటికీను, ఇప్పుడు సాధకుడు నా శత్రు సంహారాన్ని గావించు తల్లి అని సంకల్పం చేయకపోయినప్పటికి కూడాను ఆ రక్షణ అనేది అతనికి లభించేస్తుంది. వాళ్ళ రక్షణకు సంబంధించిన దేవతలు. శత్రువులనే వాళ్ళే అసలు ఎవరైతే ఈ ముగ్గురు దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటారో వారితోటి ఎవరు ఎటువంటి శత్రుత్వాలను వహించకూడదు. వాళ్ళని పూజనీయులుగా చూడాలి. ఎందుకని అంటే ఆ ఒక సాధన చేస్తున్నారు అంటేనే వాళ్ళ సాధన విధానంలో, వాళ్ళ యొక్క జీవన విధానంలో, వాళ్ళకి ఆలోచన చాలా సద్భావాన్ని కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క సాధనలు వాళ్ళకి సిద్ధిస్తాయి. సిద్ధించినప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం లభించి వాళ్ళకి ఆ విధమైన ప్రయోజనాలని ఆ తల్లి ప్రసాదిస్తుంది. ఇప్పుడు వారాహి అమ్మవారిని సేవించడం వలన స్వప్నవారాహి అని, ధూమ్రవారాహి అని, ఇంకా చాలా రకాలైన వారాహిదేవి నామాలు అన్నీ ఉన్నాయి. 9 రకాల వారాహి దేవతలు కూడా ఉన్నారు. 9 నవరాత్రుల్లో దేవిది 9 స్వరూపాలు, వారాహి స్వరూపాలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళందరినీ మనం గృహంలో అర్చించకూడదు అనేది నానుడి. ఎందుకు అంటే వాళ్ళని కనుక మనం ఆవాహన చేసామంటే, ఇప్పుడు మన ఇంటి పక్క అయినా కానీ, మన ఎదురింటి అయినా కానీ, మన పక్కింటి అయినా కానీ, లేక మన ఇంట్లో వాళ్ళైనానండి. ఇప్పుడు మీరున్నారు స్త్రీలు, వారాహి అమ్మవారి నవరాత్రులు వచ్చాయి, పెట్టుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేస్తామనండి, ఎవ్వరూ కాదనరు. వారాహి నవరాత్రులు చేస్తామనండి,
ఎందుకు నీకు ఇప్పుడు ఆవిడ లేనిపోయింది నీకు అంటారు. ఎందుకంటే వాళ్ళని ఆరాధించే వాళ్ళని గబక్కన ఏదన్నా అన్నారంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. అందుకని వద్దు. మనం సంసారిక జీవితాన్ని గడిపే వాళ్ళని, గృహస్థులని, కోపతాపాలు, ఆవేశాలు మనకి సహజం. కనుక ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు ఆ దేవతలు ఒప్పుకోరు. వాళ్ళ ఉపాసన అంతటి తీవ్రంగాను అంతటి అనుగ్రహపూరితంగాను ఉంటుంది. ఆ యొక్క భక్తుల యందు ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహాలు అంత ఎక్కువగా అంత తీవ్రంగా ఉంటాయి. ఇంకా వాళ్ళని మనం పూజనీయులు, ఆ యొక్క దేవతల ఆరాధనలు, ఆ యొక్క దేవతను సిద్ధింపజేసుకున్న వాళ్ళు పూజనీయులు. వాళ్ళ యొక్క పాదాల స్పర్శ, వాళ్ళ యొక్క అర్చన, వాళ్ళ యొక్క సాంగత్యం మనకెంతో పూజనీయమైనది. ఎందుకు అనంటే వాళ్ళు అన్యంగా ఆలోచించడానికి లేదు, అన్ని పుణ్యంగానే ఆలోచించాలి. అన్యమైన ఆలోచనలు కలిగితే మొట్టమొదటి అతగాడిని కూడా శిక్షించడానికి ఆ దేవతలు వెనకాడరు. అంత కఠినంగా ఉంటాయి ఆ దేవతల యొక్క ఆరాధనలు, అనుగ్రహాలు కూడా అలాగే ఉంటాయి. అయితే మనం బీజమంత్రాలు చదువుతూ ఆ తర్వాత బీజమంత్ర సహితంగాను ఇంకొక రకంగాను కూడా మనం వారాహిని చేయడం లేదు, చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు. కానీ వారాహి నవరాత్రులు వచ్చినప్పుడు కూడా మనం వరాహి అమ్మవారి చిన్న ఫోటోని పెట్టుకొని ఆ తల్లిని, లేదు వరాహి అమ్మవారి ఫోటో ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, లేక వద్దు అని అంటున్నారు అని కనుక మనం అనుకుంటే చిన్న పసుపు ముద్దలోనైనా సరే ఆ యొక్క అమ్మవారిని మనం పసుపు ముద్దలో ఆవాహన చేసుకొని ప్రతిరోజు బొట్టు పెట్టుకొని ఆ తల్లికి పానకము, వడపప్పు, కందమూలాలు సమర్పించుకొని ఆ తల్లిని 9 రోజులు నిష్టగా, అయితే బ్రహ్మచర్యం వహిస్తూ ఇంట్లో నిష్టగా 9 రోజులు స్త్రీలు కానీ పురుషులు కానీ లేక స్త్రీ పురుషులు ఇరువురు భార్యాభర్తలు కానీ ఆ తల్లిని గనక సేవిస్తే ఆ తల్లి అమోఘమైన ఫలితాలను ఇస్తుంది మనకి. ఈ రోజులలో కలి ప్రభావం వల్ల శత్రుత్వం లేనివాడంటూ ఎవడు లేడు. నువ్వు ఎంత మంచివాడివైనా సరే శత్రుత్వం నీకు తెలియకుండానే నీ పక్కంటి వాడు, నీ ఎదురింటి వాడు, ఇంకొకడు శత్రుత్వాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంతేకాదు కొన్ని రకాల ప్రయోగాలు కూడా చేసేస్తున్నారు. శత్రుత్వం ఉంటే ఉనింది, అది వేరే విషయం. కానీ ఈర్ష్య, ద్వేషాలు ఇవి మనసులో ఉంచుకొని కొన్ని రకాల ప్రయోగాలను కూడా చేసేస్తున్నారు కొందరి మీద. అవి వాళ్ళకి తెలియదు కూడాను. తెలియనప్పుడు ఇంట్లో చీకాకులు, గొడవలు, ఇబ్బందులు, ధనపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. నరదిష్టి, అసూయ, ఎవరైనా మనతో స్నేహంగానే ఉంటూ మన మీద అసూయని కలిగి ఉంటారు. ఆ అసూయ తప్పు కదమ్మా అలా కలిగి ఉండడం. ఆ అసూయ వల్ల మాకెందుకు నష్టం జరుగుతుంది అని అంటే ఈరోజు ఇప్పటికిప్పుడే మనం అనుకుందాం. ఒక అరగంటగా గంటగా మనం అర్చన ఆరాధన చేస్తూ ఉన్నాం. దీని వలన మనకి ఒక 10% పుణ్యఫలం మనకి లభించింది అని మనం అనుకుందాం. అయితే ఇప్పుడే ఈ బయటికి దాటే లోపలే అబ్బా ఏమి ఎంత పెద్ద దండ పెట్టుకుని దేవుడ, ఎంత సంపాదిస్తున్నాడో ఆయన, ఈవిడికే ఉండాలి కాబోలు, మాకెందుకు రాకూడదు, ఎప్పుడు ఏమి ఇలాగే ఉంటుందా ఏంది, చూడమా రేపు ఎలా ఉంటుందో ఎల్లుండి ఎలా ఉంటుందో అని ఒక దుస్సంకల్పాన్ని చేసేస్తారు మనసులో. ఆ సంకల్పం అనేది వాళ్ళకి తెలియకుండానే అదొక బాణంలాగా విశ్వంలోకి వెళ్ళిపోతుంది. వీడు చేసిన పుణ్యఫలం సంకల్పం, వీడికి మంచి జరగాలని కోరుకోవడం పోయి వీడికి తెలియకుండానే ఇవన్నీ కలి ప్రభావం వలన మనలో సంభవిస్తూ ఉంటాయి తల్లి. అందరం దీనికి బాధ్యులమే, బద్ధులమే.
అయితే వీటి నుంచి దూరంగా మనం దూరమయ్యి భగవంతుడి పాదాలు పట్టుకుంటే మనకి సద్బుద్ధి కలుగుతుంది, మంచి ఆలోచనలు కలుగుతాయి. అప్పుడు మనం చేసిన ఈ యొక్క అర్చనలు, ఆరాధనలు, పుణ్యఫలాల తాలూకు పుణ్యఫలాలని మనం ఇలాగా దుస్సంకల్పాలతోటి వలక పోసుకోకుండా ఉంటాం. లేదంటే మనకే తెలియకుండా మనకు ఎదుటి వాళ్ళ మీద కలిగిన అసూయ ఎంత బలంగా తయారవుతుంది అంటే మన పుణ్యఫలాన్ని అది మింగేస్తుంది. వాడికి పాపం చెడు జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ అసూయ ఒక బాణంలాగా పనిచేసి ఇంత పెద్ద ఇల్లు ఈమెకే ఉండాలి కాబోలు, బాగా సంపాదిస్తున్నట్టున్నాడు అని ఎప్పుడైతే మనం అనుకునేస్తామోనండి, అది ఒక సంకల్పంగా తెలియకుండా మారి వాళ్ళకి నరదృష్టిగా తగిలి వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు మొదలైపోతాయి. అది మనం జాతకాలలో లగ్నకోటి వేసి చూసుకుంటాం, అందులో కనపడదు. ఇంకెక్కడికైనా వెళ్ళి చూద్దామా, ఎక్కడ ఏమీ తెలియదు. కానీ పరిస్థితులు మాత్రం భయంకరంగా విపరీతంగా మారిపోతూ ఉంటాయి. మనకి ఇంట్లో ఆరోగ్యం, ఒక ఇంటికి ఒక నరదిష్టి తగిలింది అంటే ముఖ్యమైన చిహ్నం ఏమిటంటే ఆ ఇంట్లో పనిచేసే ఎలక్ట్రికల్ వస్తువులన్నీ చెడిపోతాయి. ఫ్రిడ్జ్ చెడిపోతుంది, వాషింగ్ మిషన్ చెడిపోతుంది, ఏసీ చెడిపోతుంది, ఇంట్లో పనిచేసే పని మనిషికి ఆరోగ్యం బాగాలేకుండా వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా యజమాని దగ్గరికి వస్తుంది. అది ముందుగా కొందరికి ఫస్ట్ యజమానికి, తర్వాత ఇల్లాలకి, తర్వాత పిల్లలకి, కొన్ని సందర్భాలలో పిల్లలకి, తర్వాత పెద్దవాళ్ళకి అలా ఆరోగ్యం నలతపడుతుంది. మనం ఏం తలపెట్టినా సరే అది మనకు నెరవేరదు. ఎక్కువగా సౌభాగ్య వస్తువులు నేలపాలవుతూ ఉంటాయి. ఇది మనకి నరదిష్టి తగిలింది అనేదానికి చిహ్నాలు. అయితే మనం ఒక విషయాన్ని, ఈ యొక్క వారాహీదేవి ఆరాధన వలన మనకి తెలియకుండానే మనకి జరిగిన ఇటువంటి దుస్సంకల్పాల తాలూకు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తగలవు. ఆ తల్లి వాటి నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. ఎవరి ద్వారా అయితే మనకి అది వచ్చిందో వాళ్ళకి రివర్స్ పంపించేస్తుంది. అది ఇంత అసూయ ఏంట్రా నీకు, ఆమె పేరే దండనాయికి. ఆ చేతిలో బెత్తం ఉంటుంది, కొంచెం అటు ఇటైనా ఒప్పుకోదు. అందుకని బాగా స్ట్రిక్ట్ ఆఫీసర్, అందుకని ఆ వద్దునే వద్దు మనకని వేస్తాం మనం. కానీ ఈ రోజుల్లో ఈ కలియుగానికి మనకి అంత స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటేనే మనం కూడా సక్రమంగా ఉంటాం అన్ని విధాలను. మామూలుగా ఆ తల్లిని ఆ నవరాత్రుల్లో, వారాహి నవరాత్రుల్లో కూడాను మనం ఈ యొక్క పానకం, వడపప్పు ఇంకా కొన్ని పెట్టుకొని ఆ తల్లిని ఆరాధించుకోవచ్చు. కందమూలాలు, పులిహోర, నిండుగుండ అన్నము అవి పెట్టుకొని మనం ఆరాధించుకోవచ్చు. అంటే ఇప్పుడు గెణిసిగడ్డలు అంటారు కదా, చిలగడ దుంపలు అంటారు. అంటే మనకి నెల్లూరు వైపు గెణిసిగడ్డలు అంటారు, చిలగడ దుంపలు, కందగడ్డ, చిల్లగడ దుంపలు, కర్రపెండలం అంటారు. అవి అంటారు. వాటిని కొన్ని ఆల్వారగడ్డలు అంటారు. ఆల్వారగడ్డలు, క్యారెట్, భూమిలో నుంచి వచ్చే ప్రతి వస్తువు మన కందమూలంతోనే సమానం. అంటే చెట్టు పైన వేరు అన్నమాట. కందమూలము అంటే అర్థం ఏమిటంటే అది వేరు నుండి వచ్చేది అని అర్థం, వేరు ద్వారా మనకి లభించేది అని అర్థం. ఆ ఒక వేరు ద్వారా లభించే వేరుశెనక్కాయలు అంటారు కదా, ఆ వేరు ద్వారా లభించే వేరుశెనక్కాయలు, ఇటువంటి అన్నింటినీ కూడాను ఆ తల్లికి మనం నైవేద్యంగా పెట్టుకొని ఆ తల్లిని మనం ఆరాధించుకోవచ్చు. మన ఆరోగ్యాలు కూడా, ఎవరికైనా సరే ఆరోగ్యం నలతగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి 100 టెస్టులు చేస్తారు, ఏమీ లేదు అమ్మా అంటారు. డబ్బులేమో అయిపోతుంటాయి, ఆరోగ్యమేమో చెడిపోతుంటుంది. ఇటువంటి గుప్త రోగాలు అంటారు వీటిని.
ఇటువంటి గుప్త రోగాలు కూడా, గుప్తంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న గుప్త రోగాలు కూడా ఆ తల్లి యొక్క ఆరాధన వలన మనకి నశించిపోతాయి. ఆ రోగాల నుంచి మనకి విముక్తి కలుగుతుంది. మన మనస్సుని, శరీరాన్ని, జీవితాలని అన్నింటినీ శుద్ధి చేస్తుంది, మనకి రక్షణ కల్పిస్తుంది. ఊరికే వెళ్ళి ఆయన ఎవరో వచ్చి ఒక ఆయన దిష్టి తీస్తానన్నాడు, ఇంకొక ఆయన నిమ్మకాయ కడతానన్నాడు, ఇంకొక ఆయన గుమ్మడికాయ కడతానన్నాడు అని వాళ్ళని పిలిచి వాళ్ళకి మనం ఏదో డబ్బులు ఇచ్చి ఇటువంటివి చేసుకునే మోసపోయే కంటే కూడాను మన సనాతన సాంప్రదాయంలో అన్ని విధానాలను చెప్పి ఉన్నారు. వాటిని మనం సక్రమంగా పాటించాము అనుకోండి, ఎవ్వరికి ఏ బాధలు ఉండవు, ఎవ్వరికి ఏ ఇబ్బందులు ఉండవు. హిందూ సనాతన సాంప్రదాయం అత్యంత గొప్పది. ఆ ఒక్క ధర్మంలో మనం జన్మించడమే మన పుణ్యం. అందులోనూ ఈ యొక్క భరతఖండం ఇది కర్మభూమి, వేదభూమి. ఈ మట్టిలో జన్మించడమే మన అదృష్టం. ఈ యొక్క శ్యామల నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులని మనం ఇదే విధంగా ఏమి ఇబ్బంది లేదు, శ్యామలాదేవి నవరాత్రులను కూడా మనం జరుపుకోవచ్చు. అయితే ఇదే విధంగా మనం ఈ పసుపు ముద్దని చేసి పెట్టుకొని, బొట్టు పెట్టుకొని అమ్మవారిని 9 రోజులు శ్యామలాదేవికి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసుకొని అష్టోత్తర శతనామాలతోటి అర్చించుకోవచ్చు. ఆ తల్లికి ఏదైనా తీపి వస్తువుని నైవేదనగా చేసుకొని మనం ఆరాధన చేసుకోవచ్చు. ఈ తల్లి ఆరాధన వలన మనకి రావలసిన ఉద్యోగాలు, వ్యాపార ఉన్నతి, రాజకీయ పదవులు, ఇంకా మనం చేస్తున్న ఏ పనినైనా ఉన్నతమైన ఉత్తమమైన స్థానానికి తీసుకువెళుతుంది ఈ తల్లి శ్యామల ఆరాధన మనకి. ఈ తల్లి ఆరాధన వలన మనం చేసే ప్రతి పనిలోనూ మనకి వృద్ధి, ఉన్నతి, సక్సెస్ అంటాం, అది మనకి లభిస్తుంది. ఎవరి జీవితంలోనైనా చాలామంది నిరాశగా ఉంటారు. వాళ్ళు మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చండి. నేను ఎందుకు పనికిరానురా, నేను ఏ పని చేసినా వెనక్కేనా అని చాలామంది మగవాళ్ళు డిప్రెషన్ అయిపోయి కొందరైతే ఏకంగా సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ చేత ఈ శ్యామలాదేవి యొక్క ఆరాధన కనుక జరిపిస్తే, ఆ యొక్క శ్యామల నవరాత్రుల్ని కనుక వాళ్ళ చేత నియమనిష్టలతో కనుక నిర్వర్తింపచేస్తే వాళ్ళకి జీవితంలో ఉన్నతోన్నతమైన జీవితము లభిస్తుంది. విశ్వాసంతో చేయాలి. భగవంతుడు అంటే పూర్ణ విశ్వాసంతో మనం చెయ్యగలిగితే భగవంతుని యొక్క ప్రతి అనుగ్రహం మనకి లభిస్తుంది. విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు మన దేశంలో ఇతర మతాలు వాళ్ళ యొక్క ప్రభావాల వలన మనం మన సాంప్రదాయంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా వాళ్ళు వేసే పనికి మాలిన ప్రశ్నలకి మనకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ఏమిటో మీ యొక్క హిందువులు చెట్లని పూజిస్తారు, పుట్లని పూజిస్తారు అని కొందరు ఇతర మతాల వాళ్ళు మనల్ని విమర్శిస్తారు. అలా విమర్శించేటప్పటికి వీళ్ళు ఏమనుకుంటారంటే హిందువులు ఎక్కువగా చేయకూడదేమో, వాళ్ళు మనల్ని వెక్కిరిస్తారేమో అని అనుకునేసి మనం గొమ్మగా అయిపోతాం. ఒకప్పుడు ఈ యొక్క వసంత నవరాత్రులు అంటే ఈ యొక్క సమయంలో ఏంటంటే ఈ వేప చెట్టు దగ్గర పసుపు కుంకుమ పెట్టి అమ్మవారు పోలేరమ్మని చీర కట్టి అంబలి పోసి అమ్మవారికి పూజ చేసుకునే సాంప్రదాయం ఉంది. ఈ రోజుల్లో ఎంతమంది నిర్వర్తిస్తున్నారు ఆ సాంప్రదాయాన్ని? అది నిర్వర్తించిన రోజులు మనకి ఎవ్వరికి అంటువ్యాధులు లేవు, చాలా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నాం. ఈ యొక్క క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మనల్ని
కిన్నలు చేయడం మొదలుపెట్టారు, అంటే వీళ్ళు వెక్కిరించడం మొదలుపెట్టారు అని అన్నారు. వాళ్ళు ఎక్కిరిస్తున్నారు మమ్మల్ని, మేము ఇటువంటివి చెయ్యం అన్న ఒక ఇదికి వచ్చేసారు. చదువుకున్నాము అన్న అహంకారానికి వచ్చేసారు. చదువు అన్నది మనిషికి అక్షర జ్ఞానాన్ని, విషయ జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని ప్రసాదించాలే కానీ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని తగ్గించకూడదు, దైవం పట్ల విశ్వాసాన్ని పోగొట్టకూడదు. అలా పోగొట్టుకునే పని అయితే ఆ డిగ్రీలు అవసరమే లేదు. చదువు అనేది మనిషి యొక్క ఉన్నతికి ఉపయోగపడాలే కానీ పతనానికి కాదు. కనుక ఈ యొక్క శరన్నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఈ యొక్క ప్రకృతితో ముడిపడి ఉన్న ఆ తల్లిని సేవించుకునే గొప్ప విధానమే మన ఈ వసంత నవరాత్రులు. ఈ కొత్త చిగురులు వస్తూ ఆ కొత్త చిగురులతోటి ప్రకృతి అంతా శోభాయమానంగా ఆనందంగా ఉంటుంది. ఆ కొత్త చిగురులు, కొత్తగా వచ్చిన ఆ పిందెలు, అవి మనం ఆహారంగా తీసుకోవడం వలన, మన గుమ్మాలకి తోరణాలుగా కట్టుకోవడం వలన, వాటి నుంచి మనకు లభించే రోగ నిరోధక శక్తి వలన మనకి సహజంగా ఈ యొక్క ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఈ వాతావరణ మార్పుల వల్ల లభిస్తాయి. సహజంగా వాతావరణ మార్పు వల్ల వచ్చేస్తాయి. అంతే సహజంగా మనం ఈ యొక్క ప్రకృతిలోని వస్తువులను తీసుకోవడం వలన, భగవంతుడికి అర్పించి తీసుకోవడం వలన ఇంకా అద్భుతంగా మనకి అవి ఉపయోగపడి మనకి అనారోగ్య సమస్యలు లేకుండా చేస్తాయి. మనం అందరం కూడాను దీని యొక్క విశ్వాసాలని విశ్వసించాలి, మన పిల్లలకి నేర్పాలి, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా ఈ యొక్క అద్భుత శక్తిని అందింపచేయాలి అంటే ఏం చేయాలి? మనం పాటిస్తూ ఉంటే అవి చూసి వాళ్ళు కూడా ఇలా చేయాలి అని పాటిస్తారు. ఒక ఉగాది పండుగ వచ్చినప్పుడు మన పిల్లలకి ఆ ఒక ఉగాది పండుగ విశిష్టత చెప్పాలి. శివరాత్రి పండుగ వచ్చినప్పుడు ఆ యొక్క విశిష్టత చెప్పాలి. మనం శరన్నవరాత్రులు చేసేటప్పుడు ఆ యొక్క విశిష్టత చెప్పాలి. ఇవన్నీ మన పిల్లలకి చెప్పుకుంటూ మన పిల్లల్ని పెంచుకుంటూ రావడం వలన మన సాంప్రదాయంలోని గొప్ప విశిష్టతలు మన తర్వాత తరాలకు కూడా మనం అందించడం జరుగుతుంది. దాని వలన మనకే గొప్ప ఉపయోగాలు ఉంటాయి. కొందరికి పిల్లలకైతే ఇప్పుడు పాపం పంచె కొట్టుకోవడం రాదు, మగ పిల్లలకైతే హోమాల దగ్గరకు వస్తుంటాయి. అవన్నీ కూడాను మనం చిన్న పిల్లలప్పటి నుంచి మన పిల్లలకి నైనా పంచి కట్టుకోవాలి, ఈరోజు మన ఇంట్లో పండుగ, నువ్వు పంచి కట్టుకోవాలి. చిన్న పిల్లలప్పటి నుంచి నేర్పిస్తే అలవాటు అయిపోతుంది వాళ్ళకి. పెద్దవాడైపోయి జారిపోతుంది నాకు వద్దునేస్తారు. వాడికి అలవాటు చేసేది, జారిపోతే తిప్పి కట్టుకోరా, మళ్ళీ జారిపోతుంది, ఇది కట్టుకోవాలి తప్పదు. ఆడపిల్లలకి లంగా ఓణీలు వేసుకోవాలమ్మా, ఈరోజు పండుగ కదా, సాంప్రదాయాన్ని పాటించాలి. శుక్రవారం కదా, కాళ్ళకి పసుపు పూసుకోవాలి. ఇటువంటివి నేర్పడం వలన మన సనాతన ధర్మానికి మనం ప్రాణం పోసుకున్న వాళ్ళం అవుతాం. ముస్లిమ్స్ అందరూ వాళ్ళ యొక్క ధర్మాలని సక్రమంగా పాటిస్తున్నారు. ఇంకా క్రిస్టియన్స్ కూడా పాటిస్తున్నారు. ఇంకా జైన్స్, సిఖ్స్, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సాంప్రదాయాలను పాటిస్తున్నారు. సాంప్రదాయాన్ని వదిలేస్తున్న వాళ్ళని, విసర్జిస్తున్న వాళ్ళని కేవలం మనమే. కాబట్టి మన సాంప్రదాయాలని మనం కొనసాగించుకొని ఆ తల్లి యొక్క, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు కావాలి. శరన్నవరాత్రుల్లో 4 యొక్క శరన్నవరాత్రుల విశిష్టత ఈరోజు మనం ఈ విధంగా తెలుసుకున్నాం. సంవత్సరంలోని ఈ 12 నెలలని ఆ తల్లి ఈ 4 స్వరూపాలలో కాపాడుతూ, పరిపాలన చేస్తూ, సంరక్షిస్తూ వస్తూ ఉంటుంది. ఆ తల్లిని ఆ సమయంలో మనం ఆరాధించడం వలన ఆ శక్తి మనకి లభించి మనకి ఆ యొక్క ఫలితాలు కూడా అందుతాయి. మనం తెలుసుకోవాలి, వీటిని పాటించాలి,
మన పక్క వాళ్ళ చేత కూడా మనం చేపించాలి. ఒకవేళ మనం ఎవరైనా అడిగితే ఇది ఇంత గొప్పదమ్మా అని చెప్పాలి. అప్పుడే మన ధర్మం 10 కాలాల పాటు 1000 కాలాల పాటు నిలబడుతుంది. ఓం నమో భగవతి నారాయణ్యే నమో నమః. వైష్ణవి माता की जय बोलो नारायणी माता की जय बोलो श्री चक्र राज सिंहासनेश्वरी श्री महात्रिपुर सुंदरी देवी की चक्रहस्ताय विद्महे वैष्णोदेवी च धीमहि तन्नो शक्तिः प्रचोदयात् महादेवी च विद्महे तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्